Welcome everyone. Today, we are proud to introduce Unity Mutually Aided Cooperative Thrift and Credit Society Limited, a society established with a vision of promoting financial support, savings, and economic development. Our goal is to encourage unity, cooperation, and progress by providing reliable thrift and credit services to our members, helping them build a stronger and more secure future. Today, we are very happy to share with you a special and memorable event, the grand inauguration ceremony of Unity Mutually Aided Cooperative Thrift and Credit Society Limited, held at Kandukur on 8 February 2026. This was a proud occasion for all of us, as our respected chief guest Dr. Syed Ajmal Hussain inaugurated the society with a ribbon-cutting ceremony. We sincerely thank all the members, guests, and well-wishers who joined us and made this event a grand success. Now, let's begin with the inauguration highlights. కార్యక్రమ సమావేశాలన్నింటి గురించి కూడా కూలంకషంగా మాట్లాడడానికి గౌరవనీయులు శ్రీ సయ్యద్ అక్బర్ బాషా గారిని ఆహ్వానిస్తున్నారు. అస్సలాము అలైకుం. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే దాదాపు 6 సంవత్సరాల కృషి ఈరోజు ఫలించింది. 6 నెలల కృషి ఈరోజు ఫలించింది. ఈ కార్యక్రమానికి ముందస్తుగా మనం కృతజ్ఞత రఫీ భాయ్ గారికి తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ సొసైటీ ఏర్పాటు చేసుకోవటానికి సెంటర్లో ఒక పెద్ద ఆ కార్యాలయాన్ని అతి తక్కువ రెంట్కి ఇచ్చారు, 4,000. కాబట్టి ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటులో చాలామంది కృషి చేశారు. అయితే వీరందరి ఉద్దేశం ఒకటే, వీరందరూ కలిసి లైక్ మైండెడ్ పీపుల్ ఏది చేయాలి, అది దేవుడు సంతృప్తి పడాలి. దేవుడిని సంతృప్తిపరిచే కార్యక్రమం ఏం చేయాలి అని చెప్పి ఆలోచించినప్పుడు 4 కార్యక్రమాలు వచ్చాయి. ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఆ పెద్ద మీటింగ్లో 4 కార్యక్రమాలు చేశారు. అందులో ఒకటి ముందస్తుగా చెప్పిన కార్యక్రమం ఏంటంటే, మన పిల్లలు ఎవరైతే ఉన్నారో, పిల్లలు చదువుకుంటున్నారు, అయితే చదువులో పసలేదు. చదివిన పిల్లలు ఏం చేస్తున్నారంటే 2 రకాలుగా వెళ్ళిపోతున్నారు. ఒకరు డాక్టర్లుగా వెళ్ళిపోతున్నారు, ఒకరు సాఫ్ట్వేర్లుగా వెళ్ళిపోతున్నారు. వీరు కమ్యూనిటీకి ఏ రకంగా సహాయపడుతున్నారు? సాఫ్ట్వేర్లు అయితే కమ్యూనిటీకి సహాయపడేది లేదు. డాక్టర్లు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ వృత్తిని దైవంగా భావించి వాళ్ళ వృత్తిలో చాలా బిజీ అవుతున్నారు. కమ్యూనిటీకి సంబంధించే టైం లేదు. అయితే మనకు సమస్యలు అయితే వస్తూనే ఉన్నాయి. ఎలాంటి సమస్యలు వస్తున్నాయంటే, ప్రతి ఒక్కరికి, ప్రతి వ్యక్తులకి ఏవైతే సమస్యలు వస్తాయో ఆ సమస్యలన్నీ మన కమ్యూనిటీకి కూడా వస్తున్నాయి. మన సమాజంలో మనం కూడా ఎదుర్కొంటున్నాం. అయితే మనకు వచ్చిన సమస్య ఎవరితో చర్చించాలి? మన తరఫున ఎవరు మనకు దీన్ని సులువుతరం చేస్తారు, రిజాల్వ్ చేస్తారు? అలాంటి స్థితి కందుకూరు పట్టణంలో లేదు. ఈ స్థితి నా చిన్నప్పుడు డాక్టర్ సుల్తాన్ మోదీన్ గారి దగ్గర చూశాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా డాక్టర్ సుల్తాన్ మోదీన్ గారి దగ్గరికి వెళ్ళేవారు. ఎందుకంటే ఆయన అజాత శత్రువు, ఆయన ఒక విశిష్ట వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, నిస్వార్థపరుడు. ఆయన్ని మనం నిరంతరం స్మరించుకోవాలి. ఎందుకంటే అలాంటి నాయకుడు ఇంతకుముందు లేడు మన దగ్గర, ఆ తర్వాత కూడా రాలేదు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ నాయకుడిలాగా ఎదగాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ఎందుకంటే సమస్యలతో సతమవుతున్నాం. మనం విడిపోయామంటే మనం విడిపోతాం, ఇబ్బందులు పాలవుతాం. అయితే మనం అంతా ఏకంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఆసన్నమైంది. అలా ఏకం చేయాలి అంటే ముందు చదువు కావాలి. మీరు అందరూ
సోషల్ మీడియా చూస్తూ ఉంటారు. ఆ సోషల్ మీడియాలో నితిన్ గడ్కరీ కూడా చెప్పాడు, మీ పిల్లల్ని ముస్లింల పిల్లల్ని చదివించుకోమని, ముస్లింల పిల్లల్ని చదివించుకోమన్నారు. అంటే ఏ ఆస్తి అయినా సంపాదించవచ్చు, కానీ చదువు అనేది మన ఆస్తిని నిలబెడుతుంది. మన మన పద్ధతులు, మన కల్చర్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తుంది. అలాంటి చదువు కావాలి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కందుకూరులో గ్రూప్ 1 ఆఫీసర్ ఎవరు లేరు. అంటే ఎంతటి దీన పరిస్థితిలో మన ఎడ్యుకేషన్ కొనసాగుతుంది. మన పిల్లలందరూ కార్పెంటర్లు, పంచర్ టైర్లు వేసేవాళ్ళు, సైకిల్ షాప్ వాళ్ళు, ఈ చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు. అయితే చాలామంది చెప్తుంటారు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ కూడా సంపాదిస్తున్నారని. నిజంగా సంపాదిస్తున్నారు, బట్ వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. ఒక కార్పెంటర్ ఒక 1000 రూపాయలు సంపాదించాడంటే ఆ 1000 రూపాయలు అతని దగ్గర నిలబడిపోతే 30 రోజులకి 30,000 ఉండాలి కదా. మరి లేవు. ఏమవుతున్నాయి? వాళ్ళ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోయినందువల్ల ఆ విచ్చల విడుతున్నాం. 4 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర సమకూరిస్తే ఒక షాదీఖానాలో లేదా ఒక ఫంక్షన్ తీసుకొని వాళ్ళు ఆడపిల్ల సత్తైన ఫంక్షన్ అయినా చేస్తారు, మగపిల్లవాడికి ఒడుగులు చేసిన ఫంక్షన్ అయినా చేస్తారు, లేకపోతే పుట్టినరోజులైనా చేస్తారు. ఈ డబ్బులు ఈ రకంగా మనం చేస్తున్నాము. మనం ఈ డబ్బుల్ని మనం మోటివేట్ చేయగలిగి వాళ్ళని ఎడ్యుకేషన్లో పెట్టగలిగితే మనం డెఫినెట్గా మనం విజయం సాధిస్తాం. మన దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ దాకా మనం ఆశపడము, కానీ మనం కనీసం గ్రూప్ 1 ఆఫీసర్ కన్నా మనం వెళ్ళాలి అంటే మనం ఇక్కడ కూర్చొని మనం ఆలోచించుకుంటే, మనం సమర్థించుకుంటే రాదు. కార్యాచరణ కూడా కావాలి. అయితే మన దగ్గర 2 విషయాలు ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు తమ జీవితకాలం మొత్తం వాళ్ళ భార్య, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ సంసారం అది కొనసాగించడానికి చేస్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత వాళ్ళ దశ వాళ్ళందరికీ సంపాదించేస్తారు, అయిపోతుంది. వాళ్ళు ఆ తర్వాత ఏం చేస్తారంటే రిటైర్ అయిన తర్వాత కామ్గా కూర్చుంటారు. కామ్గా కూర్చుని ఎవరి కోసం ఎదురు చూస్తుంటారు? వీళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తుంటారు? ఆ కామ్గా ఉండే టైంలో ఈ కమ్యూనిటీ ఉద్ధరణ కోసం ఎందుకు పనిచేయరు? అంటే సీనియర్ సిటిజన్ అంటే చాలా బుర్ర ఉంటుంది, వాళ్ళ దగ్గర చాలా ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్ మీరు ఈ సమాజ అభివృద్ధి కోసం ఎందుకు పనిచేయరు? మీరు ఇంట్లో తినడం, బజారుకు వచ్చి కూర్చోవటం, టైం పాస్ చేసుకోవటం, వెళ్ళిపోతుంటే మీ మేధస్సు వృధా అయిపోతుంది. మీ మేధస్సు పిల్లలకి ఎప్పుడు ఉపయోగపడుతుంది? పిల్లలకి ఉపయోగపడాలంటే మీరు ముందుకు రావాలి. అయితే ఇక్కడ ఏ విషయమైనా సరే ఇది నల్లేరు మీద నడక కాదు. ఎందుకంటే ఎవరైనా సరే పని చేయడానికి ముందుకు వస్తే వాళ్ళని వెనకలాగే వాళ్ళు ఉంటారు. మీరు వెనకలాగే వాళ్ళ గురించి ఆలోచించకపోకండి. మునిగిపోతున్న మన సమాజం గురించి ఆలోచించండి. మునిగిపోతున్న సమాజం గురించి మీరు ఆలోచించగలిగితే మీరు వెనక లాగే వాళ్ళ గురించి మీరు పట్టించుకోరు. ఎందుకంటే మనం మానసికంగా చాలా గట్టిగా నిలబడగలిగితేనే మనం సమాజాన్ని మనం ఉద్ధరించడానికి వస్తాం. ఒకరు ఇద్దరు కనీసం మన దగ్గర కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడే ఒక నాయకుడు అయినా ఉన్నాడా? మన సమస్యల గురించి మాట్లాడగలే, మన సమస్యల గురించి గళం ఎత్తగలిగే ఒక నాయకుడైనా ఉండాలా? అలాంటి నాయకుడిని మనం ఎందుకు తీసుకురాలేం? తీసుకొస్తాం. అయితే మీరు టైం ఇవ్వండి, మిమ్మల్ని ఆ స్థాయి నాయకుడిగా తీర్చిదిద్దే బాధ్యత నాది. మీరు టైం ఇస్తే చాలు. నాకు మీ మనీ వద్దు, మీ సమయం అవసరం లేదు, మీ సమయం ఒక్కటి కావాలి, మీరు ఇస్తే చేస్తాను. కానీ ఇది మీరు ముందుకు రావాల్సి ఉంది. ప్రతి ఒక్కరు ఈ సమాజ అభివృద్ధి కోసం చేయాల్సిన భాగం ఉంది. అందుకనే మనకు ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ కావాల్సినప్పుడు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తోటి అలయన్స్ అయినప్పుడు ముస్లిం మేధావులందరినీ పిలిపించి ఒక మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఆయన ఏం చెప్పాడంటే పవర్ కోసం మేము బీజేపీతో కలుస్తున్నాం, కానీ ముస్లింలను దూరం చేసుకోవడానికి కాదు అని ఆయన చెప్పారు. అయితే ఆ ముస్లిం మేధావులు ఏం చెప్పారంటే మీరు ఎవరితోనైనా కలవండి, మాకు సంబంధం లేదు, మాకు ఎడ్యుకేషన్ కావాలి, మాకు విద్య కావాలి. మీరు చాలా పనులు చేసి ఉండొచ్చు, కానీ ఎడ్యుకేషన్ కోసం మీరు ముస్లిం ఎడ్యుకేషన్ కోసం ఏం చేశారు? అలాంటిది కావాలి. దానికోసం వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు. 250 ఎకరాల్లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలి. అందులో సిబిఎస్ఈ సిలబస్తో పాటు మదర్సా ఎడ్యుకేషన్ కూడా మిళితమై ఉండాలి.
అవి నిర్వహణ ముస్లిం పెద్దలకి అప్పచెప్పాలి. ఇది ప్రపోజల్. దానికి ఆయన యాక్సెప్ట్ చేశాడు. అది యాక్సెప్ట్ చేస్తూ ఆయన ఏం చెప్పాడంటే, ఇది ఒక మీ ప్రాంతంలో అమరావతిలోనే కాదు రాయలసీమలో కూడా అవసరం ఉంది అని చెప్పారు. ఎలక్షన్లు జరిగాయి, చాలా కాలం అయింది. మన దగ్గర వాళ్ళని పోయి నిలదీసే అధికారం ఏది, నిలదీసే మనుషులు ఏది, నిలదీసే శక్తి ఏది? నిలదీయగలిగినప్పుడు మనకు డెఫినెట్గా ఆ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఆ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ మన పిల్లలకి మనం ఇవ్వగలిగితే మన సమాజం డెఫినెట్గా అభివృద్ధి చెందుతుంది. అదొకటైతే, రెండోది ఏంటంటే ప్రసవాలు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రసవాలు చేయించుకోవడానికి ఉచితంగా ఇచ్చే గవర్నమెంట్ హాస్పిటల్కి పోదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నట్టు ట్రీట్మెంట్ జరగదు. పోగానే వీల్ చైర్ తీసుకురావడం, లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టడం, ఆ డాక్టర్ వచ్చి అటెండ్ జరగదు. కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి పోరు, వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. ప్రైవేట్ హాస్పిటల్లో సాధారణ డెలివరీ జరగాలి అంటే 60 నుంచి 70 వేలు అవుతుంది. ఈ 60 నుంచి 70 వేలు ఈ నడి వయసు అంటే మధ్యతరగతి వ్యక్తి పెట్టుకోగలిగిన స్థితి ఉందా? లేదు. మీరు అందరూ చూస్తూనే ఉంటారు. కాన్సర్ అని చెప్పి మన పాట్నాలో ఒక హాస్పిటల్ కట్టాడు. అందులో డయాలసిస్ ఉంది, జనరల్ ఇది కూడా ఉంది. అక్కడ ఆయన చేసేది ఏంటంటే 25 రూపాయలకి స్కాన్ చేస్తాడు, 25 రూపాయలకి ఈసీజీ తీస్తాడు. అంటే ఆయన ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. ఐఏఎస్ విద్యని ఏదైతే ఉందో దాన్ని సులభతరం చేసి 3,500 రూపాయలకి ఆయన విద్యను అందిస్తున్నాడు. ఒక్కడే ఇంత పని చేస్తున్నాడు. మనం అంత కలిసి చేయలేమా? అలాంటి హాస్పిటల్ మనకు అందుకూరికి కావాలి ఉచితంగా. ఇంకా మూడోది ఏంటంటే జీవితాంతం పిల్లల్ని చదివిస్తున్నారు, అమెరికాలకు పంపించేస్తున్నారు, లేకపోతే ఎక్కడికి పంపిస్తున్నారు. తల్లిదండ్రులు ముస్లిం తల్లిదండ్రులు ఇళ్లలోనే ఉండిపోతున్నారు. వాళ్ళు శక్తి ఉడిగిపోయి అన్నం పూట వండుకోలేని శక్తి వాళ్ళ ఉంది. అలాంటి వాళ్ళకి మనం ఒక మంచి కార్యక్రమం చేయొచ్చు. ఆహారం వండి ఒక బేస్ కిచెన్ ద్వారా వాళ్ళకి పంపొచ్చు. పంపిస్తే మనకి జన్మనిచ్చి మనకి ఈ స్థాయికి తెచ్చిన మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం చనిపోయేంత వరకు తృప్తిగా బ్రతికించే శక్తి మనలో వస్తుంది. అది కూడా మనం ఆలోచన. ఈ 4 అంశము యాక్చువల్గా ఆ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు 4 అంశం లేదు. ఆ 4 అంశంలో సందాని భాయ్ ఏం చేశారంటే, ఇక్కడ ఇలాంటి ఒకటి పెట్టండి, ఈ సొసైటీ పెట్టండి, ఈ సొసైటీకి ముందుగా నా డిపాజిట్ 1,00,000 రూపాయలు విరాళం ప్రకటించారు ఆయన స్ఫూర్తితోటే ఇది కొనసాగుతూ వస్తుంది. 6 నెలలు అందరూ అహర్నిశలు కష్టపడ్డారు, అందరూ శ్రమపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు. అయితే 2 విషయాలు నేను మాట్లాడి నేను సెక్రటరీ గారికి ఇది అందజేస్తాను. ఒకటి, చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే మీరు డబ్బులు వసూలు చేస్తారు, ఆ డబ్బులకి ఎవరు షూరిటీ ఎవరు ఇస్తారు అని చెప్తారు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా ఎవరిచ్చారు షూరిటీ? ఎవరు ఇవ్వలేరు. వాళ్ళు వాళ్ళ సొంతానికి వాళ్ళ ఇచ్చేయటానికి విలాసాలకి డబ్బులు బ్యాంకులు లూటీ చేసుకుని దేశం వదిలి వెళ్ళిపోయారు. అయితే ఈ సొసైటీ లక్ష్యం కేవలం 37.5 లక్షలు మాత్రమే. 37.5 లక్షల డిపాజిట్ కలెక్ట్ చేసి ఈ 37.5 లక్షలు మాత్రమే రొటేట్ చేస్తారు. అయితే జనరల్ పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేసేది కేవలం 875 రూపాయలు. అగ్రిగోల్డ్ వేలు లక్షలు దక్కుని కొట్టి వెళ్ళిపోయింది. అది ఎవరికి ఏం చేయలేదు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే చిన్న వ్యాపారస్తులు ఉన్నారో ఈ దళారులు డైలీ వసూలు చేసే వాళ్ళ దగ్గరికి వాళ్ళు 800 తీసుకుని 1000 రూపాయలు కడుతున్నారు. అంటే 20 రూపాయలు వాళ్ళు నష్టపోతున్నారు. 100కి 20 రూపాయలు నష్టపోతున్నారు. అలాంటి పద్ధతి వల్ల వాళ్ళ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందవు, వాళ్ళు ఇది కూడా చేయరు. కాబట్టి ఆ ఉద్దేశంతో సందాని భాయ్ చెప్పగా మేమంతా ఏకీభవించి ఈ సొసైటీని రిజిస్టర్ నెల్లూరులో చేయించేసాం. దీంట్లో అప్పటికి 30 మంది దీనిలో ప్రమోటర్స్ ఉన్నారు. అది చేరుతా ఈరోజు 130 మందికి చేరారు. అంటే దాదాపు 100 మంది ఆ ప్రయాణంలో కలిశారనమాట. ఇది ఇంకా ప్రవర్తనమవుతుంది. ఎందుకంటే 37.5 లక్షలు అనేది పెద్ద గొప్ప విషయం కాదు. ఇది చాలా ఈజీగా సంపాదించవచ్చు. ఈ 37.5 లక్షలు ఎందుకు తీసుకున్నామంటే
దీంట్లో 30 లక్షలు మాత్రమే మనం ప్రజలకు ఇస్తాం. ఆ 7.5 లక్షలు రెడీగా పెట్టుకుంటాం. అది రిజర్వ్ ఫండ్ అన్నమాట. ఆ 7.5 లక్షలు ఎందుకంటే ఎవరైతే మనకు 30 లక్షలు ఇచ్చారో లక్ష తీసుకుంటాం, లక్ష కంటే ఎక్కువ తీసుకోము. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళు ఈరోజు చెప్తే రేపటికి బ్యాంక్ ఓపెన్ అయ్యేటప్పటికి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు. దానికోసం 7.5 లక్షలు రెడీగా రిజర్వ్ ఫండ్ పెడతాం. రెండో విషయం ఏంటంటే ఇది మీరు వ్యాపారం చేసే వస్తువు ఏదైతే ఉందో అది కొనుగోలు చేయడానికి మాత్రమే ఇస్తారు. ఎందుకంటే మీరు మామూలుగా మాకు డబ్బులు ఇచ్చేయండి, మేము ఏదో చేసుకుంటాము, ఆ తర్వాత మీకు ఇచ్చేస్తామంటే అది కుదరదు కదా. ఎందుకంటే ఖురాన్లో దేవుడు స్పష్టంగా చెప్పాడు, వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేశాడు, వడ్డీని హరాం చేశాడు. కాబట్టి మనం డబ్బులు ఇస్తే ఈ బ్యాంక్ సొసైటీ ఏవైతే నిర్వహిస్తుందో ఆ సొసైటీలో ఇద్దరు ఉంటారు. ఒకటి డైలీ కలెక్షన్ బాయ్, ఒకటి CEO. వీళ్ళకి జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది, సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇది ఢిల్లీ నుంచి మెయింటైన్ చేస్తారు. సాఫ్ట్వేర్కి 3,000 రూపాయలు ప్రతి నెల కట్టాల్సి ఉంటుంది. ఈ డబ్బులన్నీ మీరు చేసే వ్యాపారంలో మీకు వచ్చే లాభంలో 4% తీసుకుంటాం అంతే తప్ప అలా మీకు డబ్బులు ఇచ్చి ఎక్స్ట్రా తీసుకుంటే అది వడ్డీ కింద వస్తుంది, అది హరాం అయిపోతుంది. మనం హరాంని ప్రోత్సహించిన వాళ్ళం అయిపోతాం. కాబట్టి ఇక్కడ ఉండే ఎవరైతే ఉన్నారో ఇది సొసైటీ ఏర్పాటు చేయడానికి కొంతమంది ముందుకు వచ్చిన వాళ్ళ చేత సొసైటీ ఏర్పాటైంది. కానీ దీని మీద చాలా పకడ్బందీ నిఘా ఉంది. ఒక్క పైసా కూడా అనవసరంగా పోదు. ఎందుకంటే ఇది 3 అంచెల సిస్టంలో మనం ఈ డబ్బుని మనం మామూలుగా చెప్పాలంటే గట్టి వాము దగ్గర కుక్కలాగా పనిచేస్తాం. ఎందుకంటే గట్టి వాము ఉంటుంది, అది మంది కాదు, అక్కడ కుక్క అది తినదు. కాబట్టి అది పనిచేస్తాం. అమానత ఎవరికైతే ఉంటే వాళ్ళకి ఇస్తాం అది, అంతే తప్ప ఈ డబ్బులో ఒక్క పైసా పోయినా కూడా దేవుడిని సంతృప్తి పరచడానికి మనం ముందుకు వచ్చి దేవుడి ఆగ్రహానికి గురి కావడానికి ఎవరు ఇష్టపడలేదు. అయితే ప్రారంభంలో కొంతమందికి ఇబ్బందులు ఉండొచ్చు, కొంతమంది అనుమానాలు ఉండొచ్చు. ఈ అనుమానాలు ఎప్పుడైనా సరే అడిగినప్పుడే నివృత్తి అవుతాయి. కాబట్టి దయచేసి అందరూ ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవాలని, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కార్యదర్శి షేక్ అబ్దుల్ రహీం గారిని కోరుతున్నాను. యూనిటీ మ్యూచువల్లీ కోఆపరేటివ్ థ్రిఫ్ట్ అండ్ సొసైటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి, ఈ బ్రాంచ్ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రారంభోత్సవానికి వచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, ముఖ్య అతిథి సయ్యద్ అజ్మల్ హుస్సేన్ గారికి, మరి అదేవిధంగా యువకులు, వైద్య నిపుణులు డాక్టర్ జహంగీర్ గారికి, అదేవిధంగా చీఫ్ ప్రమోటర్ ముస్తఫా గారికి, మరి అదేవిధంగా ఈ సొసైటీకి రూపొందించడం కోసం ఎంతో మంచి మనసుతో, ఎంతో ఆశయంతో ముందుగా 1,00,000 రూపాయలు డిపాజిట్ ప్రకటించి ఈ సంస్థకు బీజం వేసిన పెద్దలు సంగాలి భాషా గారికి, మరి అదేవిధంగా ఈ సొసైటీ ఎప్పటికప్పుడు ఈ సొసైటీకి సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న పెద్దలు, గౌరవనీయులు మౌల్వీ నసీబ్ సాహెబ్ గారికి, మరి అదేవిధంగా ఈ బ్రాంచ్కి అవసరమైన కంప్యూటర్ సిస్టమ్ను అందించిన తుమ్మపుటి తిరుమలేశ్వరరావు గారికి, ఇక్కడ రాలేదు ఆయన, తిరుమలేశ్వరరావు గారికి, మరి అదేవిధంగా ఈ బ్రాంచ్లో 26,750 రూపాయలు విలువ కలిగిన బ్రాంచ్కి అవసరమైన ఒక పాస్బుక్ ప్రింటర్ను అందించిన, డొనేట్ చేసిన ఒంగోలు వాస్తవ్యులు వారణాసి మధుసూదన్ రావు గారికి, మరి అదేవిధంగా బ్రాంచ్ యొక్క ప్రమోటర్లకు డిపాజిట్దారులకు మరియు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
మరి అదేవిధంగా ఈ కందుకూరు పట్టణంలో ఈ సంస్థ ప్రారంభించుకోవడం మన ముస్లిం సమాజానికి చాలా ఆనందదాయకమైన రోజు ఈరోజు. ముస్లిం సమాజం యొక్క అభివృద్ధి కోసం, ముస్లిం సమాజం యొక్క ఉద్ధరణ కోసం, ముస్లిం సమాజం యొక్క సాధికారత కోసం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. మరి అదేవిధంగా మన సమాజంలో వడ్డీ రహిత సమాజానికి బలోపేతంగా ఈ వడ్డీ లేకుండా పేద ప్రజలకు, వ్యాపారస్తులకు ఈ రుణాలు ఇవ్వడం ఈ ఒక మంచి కార్యక్రమం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కందుకూరులో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. మరి అల్లా తాలా ఖురాన్లో కూడా ఆదేశించారు, అల్లాను భయపడండి, వడ్డీని తిరస్కరించండి. పేద ప్రజలకు ఈరోజు సమాజంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఎక్కడంటే అక్కడ వడ్డీకి తీసుకొని అది కట్టలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరి అటువంటి పరిస్థితులకి దూరం చేయడం ఈ కార్యక్రమం, ఈ సంస్థను రూపొందించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ బ్రాంచ్లో ముఖ్య ప్రధానమైన లక్ష్యం 100 రోజుల పాటు సేవింగ్స్ చేయటం, పొదుపు చేయటం అలవాటు చేయటం. ఆ తర్వాత ఆ లబ్ధిదారునికి 100 రోజుల తర్వాత రుణం ఇవ్వటం, వడ్డీ లేకుండా రుణం ఇవ్వటం. అదేవిధంగా ఆ రుణం ఇవ్వడంలో 4% మనం ఈ సర్వీస్ ఛార్జీని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సర్వీస్ ఛార్జీ కూడా మనం ఈ బ్రాంచ్ యొక్క పరిపాలన అవసరాల కోసం మాత్రమే కానీ లాభాపేక్షానికి కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి మనం భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తాల్సిన అవసరం మా పైన ఉంది. మరి ఈరోజు మనం కందుకూరు పట్టణంలో కొన్ని చోట్ల మేము చూస్తున్నాం, ఎక్కడంటే అక్కడ పేద ప్రజలు ఇప్పుడు ఫ్రూట్స్ బండ్లు కానివ్వండి, చిన్న చిన్న కూల్ డ్రింక్ షాపు, టీ షాపులలో ఎక్కడంటే అక్కడ ఎలా అంటే అలా వడ్డీలు తీసుకొని అవి కట్టలేక వాళ్ళు ఇళ్ళకి తిరుగుతూ కట్టమని బెదిరియటం జరుగుతూ ఉంది. నేను ఈ మధ్య ఒక ఫ్రూట్స్ బండి దగ్గర వెళ్ళాను. నా ముందు ఒక వ్యక్తి, ఆమె మహిళ, ముస్లిం మహిళ, అతను ఆ మహిళకు బెదిరిస్తున్నాడు. నేను వెనక నుంచి వింటున్నాను. అతను వెళ్ళిన తర్వాత నేను ఆమెను అడిగా, అమ్మ ఏంది అతను ఇట్లా గట్టిగా మాట్లాడుతున్నాను, ఎందుకు బెదిరిస్తున్నాడు, ఏంది అసలు అంటే, అయ్యా నేను అతని దగ్గర 10,000 రూపాయలు తీసుకున్నాను, 12,000 కట్టాలా, అది కొద్దిగా లేట్ అయింది, అందుకని నాకు ఇబ్బంది పెడుతున్నాడు, బాధ పెడుతుంటే నాకు చాలా బాధేసింది. మరి ఇటువంటి పరిస్థితులు దారుణంగా ఈ వడ్డీ రహిత సమాజాన్ని ఏర్పాటు చేసే విధంగా మనం ముందుకు ఈ కందుకూరు పట్టణాన్ని తయారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంకా అల్లా మెచ్చుకునే కార్యక్రమాలు అంటే వడ్డీ రహిత సమాజం బలోపేతం చేయడానికి అల్లా చాలా ఇష్టపడతాడు. అదేవిధంగా మనం ఈరోజు ఒక వ్యాపారస్తుడికి ఒక 10,000 రూపాయలు వడ్డీ లేకుండా ఇస్తున్నామంటే అల్లాకి రాజీ పట్టడానికి అల్లా ఇష్టపడే విధంగా, మరి అదే విధంగా అతను కూడా తీసుకున్న వ్యాపారస్తుడు అల్లాకు ఇష్టపడే విధంగా తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తే మరింత మందికి మనం ఈ వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని, అల్లా మెచ్చుకునే కార్యక్రమాన్ని ఈ విస్తృతంగా ప్రచారం చేసి కందుకూరు పట్టణంలో ఈ వడ్డీ మహమ్మారిని తరం కొట్టే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని, ఈ బ్రాంచ్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ తెలియజేస్తూ, మరి ఇటువంటి మంచి కార్యక్రమంలో ఇంకా మరింత మందిని భాగస్వాములు చేయాల్సిందని చెప్పిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు అక్బర్ బాషా గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటూ, ఒక్క మాట, ఈ సొసైటీ వెనకాల ఈ సొసైటీ విధి విధానాలు మనకి తెలియపరుస్తూ, ఈ సొసైటీ విధి విధానాలు తెలియపరుస్తూ, ఒకవైపు ఉద్యోగరీత్యా అతని సేవలను అందిస్తూ ఈ బ్రాంచ్కి వెనకాల ఒక రక్షణ కవచంగా ఏర్పాటు చేసి మనకు ముందుకు నడిపిస్తున్న అక్బర్ బాషా గారికి ఆ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అబ్దుల్ రెహమాన్ భాయ్. ఈ సొసైటీకి
13 డైరెక్టర్లు ఉన్నారు. 13 డైరెక్టర్లు చాలా కష్టపడుతున్నారు. దానికి తోడు ఎల్డరీ కమిటీగా మనకు నసీర్ మౌలానా సార్ గారు, తర్వాత సందాని భాయ్ గారు వెన్నంటూ ఉండి ఈ కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు ముందుగా డాక్టర్ సయ్యద్ అజ్మల్ హుసేన్ సార్ గారికి దుస్సాలువతో సత్కరించవలసిందిగా మన రఫీ భాయ్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ జహంగీర్ గారిని దుస్సాలువలతో సత్కరించవలసిందిగా నూరు మజీద్ రియాజ్ మౌలానా గారిని వేదికపై ఆహ్వానిస్తున్నారు. ఉర్దూ అకాడమీకి సంబంధించిన క్యాలెండర్లు ఆవిష్కరించడానికి మనకు ఒంగోలు నుంచి డాక్టర్ జహంగీర్ గారు వచ్చారు. వారి చేత చేయించవలసిందిగా నేను నసీర్ మౌలానా గారిని వేదికపైగా ఆహ్వానిస్తున్నాను. जरा खड़ी दो जा बेटा ఎక్కడ जा స్పిరిట్ గల టీం సభ్యుల్ని పరిచయం చేయదలుచుకున్నాను. అందులో వైస్ ప్రెసిడెంట్ శ్రీ షేక్ షంషేర్ గారిని వేదిక దగ్గర రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వైస్ ప్రెసిడెంట్ శ్రీ షేక్ షంషేర్. ఇలా ఇక్కడ కుర్చీ ఎక్కాలి. తర్వాత జాయింట్ సెక్రటరీ షేక్ ఏజాజ్ బాషాని వేదికపై ఇంకా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ట్రెజరర్ శ్రీ ఈఎం నయీముల్లా వేదిక దగ్గర రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ స్ఫూర్తిదాయకమైన ఈ టీం తోటి ఈ కార్యక్రమం చాలా నిర్విఘ్నంగా ముందుకు సాగింది. దీనికి సపోర్ట్గా 8 మంది డైరెక్టర్లు ఉన్నారు. అందులో ఒక డైరెక్టర్ మౌల్వి అసదుల్లా వారిని వేదిక దగ్గర రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. మీరు మన టీము అయితే ఈ టీమ్ బ్యాక్గ్రౌండ్గా మనకు ఒక వ్యక్తి 6 నిమిషాలు శ్రమించాడు. ఆ వ్యక్తి షేక్ ఖాజా హుసేన్. అతనికి చప్పట్లతోటి మనం స్వాగతం పలకాల్సింది. ఎందుకంటే అతను కనపడకుండా చాలా శ్రమ చేశాడు. ఇది వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం. ఇప్పుడు మనం ముస్తఫా భాయ్ గారిని తన ప్రసంగం కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. ఎయిడెడ్ కోఆపరేటివ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రముఖులు సయ్యద్ అజ్మల్ హుసేన్ డాక్టర్ గారికి, అలాగే
డాక్టర్ జహంగీర్ గారికి మరియు తోటి కమిటీ సభ్యులకు, డైరెక్టర్లకు మరియు విచ్చేసిన సోదరులందరికీ నా సలాములు. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ సొసైటీ పెట్టి పేదలకు మనం సహాయం చేయాలి. హెల్ప్ ద హెల్ప్లెస్, ఈ ప్రావర్తోనే మేము స్టార్ట్ చేయడం జరిగింది. సోదరులంతా దీనికి ఏకీభవించి ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి సహాయపడిన వారికి నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఇందాకే అక్బర్ బాషా చెప్పారు, దీనికి స్ఫూర్తి సందాని బాషా గారు. ఆయన ముందుకొచ్చి నేను 1 లక్ష రూపాయలు పెడతాను నేను డిపాజిట్గా. ఈ విధంగా చాలామంది ఉన్నారు, మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, మా పిల్లలు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు కూడా దీంట్లో పెట్టుబడి పెడతారనేది వారు మాకు ప్రోత్సహించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించేటట్టుగా వారు మంచి ఒక టానిక్ లాగా మాకు ఒక మాట చెప్పారనమాట. నిజంగా ఈ యొక్క కార్యక్రమము చాలా మంచి కార్యక్రమము. మనందరం దీనికి ఈ మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీ, థ్రిఫ్ట్ సొసైటీలో మనమంతా సభ్యులుగా చేరి మనము కూడా పొదుపు చేస్తూ ఎవరైతే ఫైనాన్స్గా వెనకబడి ఉన్నారో చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు, వాళ్ళకి వడ్డీ రహితంగా, వడ్డీ లేకుండా వాళ్ళకి లోన్లు ఇచ్చి ఒక టైం అంటే 100 రోజులు పీరియడ్ పెట్టడం, వాళ్ళకు లోన్స్ ఇవ్వటము, దాని తర్వాత 100 రోజుల్లో వాళ్ళ దగ్గర రికవర్ చేయటము, దీనికి గాను 4% సర్వీసింగ్ ఛార్జెస్ వసూలు చేయటము. ఈ విధంగా చేస్తూ పోతే చాలామంది నిరుపేదలకి సహాయం చేసిన వాళ్ళు అవుతాము. దాని తర్వాత అల్లాహుతాలా కూడా మనకి పుణ్యం ఇస్తాడనమాట. కాబట్టి సోదరులారా, నేను ఒకటి విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. మనందరం సభ్యులుగా చేరుదాం, మరియు మన తోటి స్నేహితులకి, దాని తర్వాత ఎవరైతే రిలేషన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పి మనమంతా ఈ యొక్క సొసైటీలో మనం సభ్యులుగా చేరి మనమంతా వ్యాపారం అంటే అనగా పొదుపు చేయడం నేర్చుకోవాలి. పొదుపు అనేది చాలా మంచిది అనమాట, ఒక ముందు చూపు. ఇప్పుడు ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు ఉంటూ ఉంటాయో అవన్నీ పొదుపు చేస్తూ పోయామనుకోండి, మన పిల్లల యొక్క అవసరాలకి, చదువులకి, లేదా వేరే వ్యాపారానికి ఇవన్నీ పనికొస్తాయి. కాబట్టి ముఖ్యంగా మనకి పొదుపు ముఖ్యం. ఈ పొదుపు అనేది మనలో లేదు. అసలు ముఖ్యంగా చెప్పాలంటే ముస్లింస్లో లేదు. మనం ఎంతసేపటికి ఎంత సంపాదిస్తున్నామో దానికి డబల్ ఖర్చు చేసి అప్పు చేద్దాం. ఇదే మన పద్ధతి. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క పద్ధతికి స్వస్తి చెప్పి మనము కూడా సమాజంలో మిళితమై సమాజంలో ఉన్న వేరే వ్యక్తులు ఏ విధంగా ఈ యొక్క వాళ్ళ యొక్క నడవడికలు, సంసారాలు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా చేస్తూ మనం కూడా మన యొక్క స్థితిగతులను, పరిస్థితులను మార్చుకుంటారని మనవి చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అక్బర్ బాషా గారికి ధన్యవాదాలు అర్పిస్తూ మీరంతా ఈ యొక్క దీంట్లో భాగస్వామ్యాలు అవ్వాలని మరీ నేను కోరుతున్నాను. వెనక ఉండి ఏదైనా చేస్తాడు ఆయనే హఫీజ్ సందాన్ సైకిల్ షాప్ ఓనర్. ఆయన్ని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ అక్బర్ హుసేన్ గారు ఎక్కువసేపు వెయిట్ చేయలేరు కాబట్టి సార్ని ఆయన గొప్ప వాక్యాలు 4 చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ సభను కొనసాగిద్దాం. డాక్టర్ గారిని రెండు వాక్యాలు చెప్పవలసింది. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। ऐसे प्रोग्राम में हासिल सबका शुक्रिया अदा करता हूँ। ये प्रोग्राम अच्छा प्रोग्राम है, लेकिन इसमें बहुत मेहनत का काम है। आसान इसे आसान नहीं समझ को आसान कहते हैं, मेहनती से काम करना है। दोबारा बच्चों को स्कूलों के मेन इम्पोर्टेंट है तो सिचुएशन में बच्चों पढ़े में बहुत कमजोरी है, उसकी वजह से हर बच्चे भी अच्छा व्यापार है। इसमें ग्राउंड टाइम नहीं सरकार लोग छोटे मोटे काम में नाम क्या है मुस्लिम्स का, तो पंचर डालने वाले या इलेक्ट्रिशियन से हुआ इससे अगर कि
बहुत बदनाम करते थे मुसलमान। फर्स्ट थिंग ये क्या करते मुसलमान पहले करना से काम किया तो बच्चों के लिए एजुकेशन इज नंबर 1। एजुकेशन के लिए कोशिश करना। हमारी थोड़ी मस्जिद की जगह भी थोड़ी है, स्कूल कुछ ऑर्गेनाइज करने का करेगा, बड़ी मस्जिद की जगह एक साथ रखकर उसमें ऐसे काम कुछ कर सिखाओगे वो भी लेके करे तो बहुत बहुत अच्छा रहता है। मैं आपका सबका बहुत बहुत शुक्रिया। ये सोसाइटी ओपन करना समझ जैसे पहला से सोचते में क्या बनेगा तो ये हम को बहुत सर्विस करें तो डॉक्टर साहब का ओपन कराना है। असल वो ये सोसाइटी पहला दिन पहले थे ओपनिंग हजरत से कराने का वो डिसाइड हुआ। इंशाअल्लाह वो कामयाब हो गया, उनका शुक्रिया अदा करता हूँ। इंसान